తన అరచేతుల్లో మనల్ని చెక్కుకుని శాశ్వతమైన నిబంధనను మనతో చేసిన మహోన్నతుడైన దేవాది దేవునికి ఘనత మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 5వ అధ్యాయం 20 నుండి 24 వచనాల వరకు. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగుపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు కాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని 24వ వచనంలో చదువుతాం. నిన్నటి ధ్యానంలో మనం తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంత తాను ఏది చేయనేరుడు, ఆయన వేటిని చేయనో వాటిని కుమారుడు అలాగే చేయను అనే విషయాన్ని ధ్యానం చేశాం కదా. ఈ రోజు మొదటిగా 20వ వచనాన్ని చూద్దాం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లా ఆయనకు తెలియచేయుచున్నాడు, అగుపరచుచున్నాడు అని రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలోని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే, తండ్రి కుమారుణ్ణి ప్రేమించినందున తన కార్యములను ఆయనకు దాచిపెట్టకుండా అన్నింటినీ చూపిస్తా ఉన్నారు, తెలియచేస్తా ఉన్నారు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఇదే విధంగా నేడు దేవుడు తనను ప్రేమించి తన యందు నిలిచి ఉండే తన పిల్లలకు కూడా తన చిత్తాన్ని, తన ఆలోచనలను, తన కార్యాలను తెలియచేస్తూనే ఉన్నాడు. మనము దేవుని దగ్గర నుండి ఏమీ తెలియట్లేదు అంటే మన సహవాసంలో ఏదో లోపం ఉన్నట్లే. దాన్ని చెక్ చేసుకుని సరిచేసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు అన్నారు, నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, స్నేహితులని పిలుస్తున్నాను. దాసునికి తన యజమాని చేయనదేదో తెలియదు, కానీ నా తండ్రి వలన నేను వినిన సంగతులన్నీ మీకు తెలియచేస్తున్నానని శిష్యులతో చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో. అలాగే ప్రభు అయిన యెహోవా తన సేవకులకు బయలుపరచకుండా ఏ కార్యాన్ని చేయడని ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా చదువుతాం. కాబట్టి దేవునితో సన్నిహిత సహవాసంలో ఉండే వారికి ఆయన తన హృదయాన్ని, తన చిత్తాన్ని, తన కార్యాలను పరిశుద్ధాత్మ ద్వారా తప్పకుండా తెలియచేస్తారు. దేవుని ప్రేమ కేవలం ఆశీర్వాదాలను ఇవ్వడంలోనే కాదు, తన సంకల్పాన్ని తన పిల్లలకు తెలియచేయడంలో కూడా వ్యక్తం అవుతుంది. అందుకే నేను అంటాను, మనకు దేవుని దగ్గర నుంచి ఏమి తెలియట్లేదంటే మనం ఎలాగ ఆయనతో సహవాసం చేస్తున్నామో, మన పరిస్థితి ఏంటో మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు అన్ని సరైపోతాయి. దేవుడు మాట్లాడని దేవుడు కాడు. ఆయన మాట్లాడేవాడు, తన కార్యాలను మనకు చూపించేవాడు. భవిష్యత్ విషయాలను నేను చెప్పినట్లుగా ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నించిన దేవుడు యెషయా పుస్తకంలో ఈ మాటను మనం చూస్తాం. కాబట్టి మనకు ఎప్పుడు కూడా మనకు జరిగే విషయాలను తెలియచేయాలని ఆయన చాలా ఇష్టపడతారు. హీ వాంట్ us టు బి ఇన్ఫార్మ్డ్. ఎప్పుడు కూడా మనం జరగబోయే వాటి విషయంలో తెలివి కలిగి బ్రతకాలని ప్రభు కోరుకుంటారు. ఇక 21వ వచనానికి వస్తే, మరణం మీద అధికారం కలిగిన యేసు ప్రభుని గురించి ఈ వాక్యం ప్రకటిస్తా ఉంది. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించడం, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తారని రాయబడిన వచనం. ఇక్కడ మృతులను బ్రతికించడం దేవునికి మాత్రమే చెందిన అధికారం. అయితే యేసు ప్రభుకి అదే అధికారం తనకు కూడా ఉందని ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన దైవత్వం. ఇది కేవలం శారీరక మరణం నుండి లేపటం మాత్రమే కాదు, పాపముతో చనిపోయిన ఆత్మను తిరిగి జన్మింపచేసి నిత్య జీవంలోనికి తీసుకురావడం కూడా. నేడు ఎవరైనా సరే యేసుక్రీస్తును స్వీకరించిన వారు, ప్రతి విశ్వాసి ఆత్మీయ మరణ స్థితిలో నుండి జీవం పొందిన స్థితిలోకి లేపబడతారు. ఆయనలో జీవం ఉండెను అనే మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనలో జీవం ఉంచుకుంది ప్రతి వారికి ఆ జీవాన్ని ఇవ్వడానికి. అది ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర దాచుకోవడానికి కాదు. కాబట్టి బ్రతుకునుద్దేశించిన ప్రతి ఒక్కరూ, ఆత్మలో తిరిగి బ్రతుకునుద్దేశించిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తును ఆశ్రయించినప్పుడు ఆయన ప్రతి వానిలోకి ఆయన జీవాన్ని పంపుతారు. ఆయన సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చారు. కాబట్టి పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి బ్రతికించటానికి యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అక్కడున్న యూదులతో ఆయన తను తాను ప్రకటిస్తా ఉన్నారు, దేవునిగా ప్రకటించుకుంటున్నారు. 22వ వచనం చూస్తే, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కాని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అని చదువుతాం. దేవుడు తన కుమారునికి తీర్పు తీర్చే సంపూర్ణ అధికారాన్ని ఇచ్చారు. ఒకరోజు ప్రతి మనిషి యేసుక్రీస్తు సన్నిధిలో నిలబడి తన జీవితానికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చెప్పవలసిందే. ఆయనకు తీర్పు తీర్చే సంపూర్ణ అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, మొదటిగా రక్షించడానికే వచ్చారు. అయితే ఈ
జీవిత ప్రయాణం ముగిశాక ఆయన్ని మనం ఒక తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఎదుర్కోబోతున్నాం. ఏ విషయాలు లెక్క చెప్పాలంటే మనం ఆయనకు మనకివ్వబడిన ప్రతి దాన్ని గురించి, మనకివ్వబడిన తలాంతులు, మనకివ్వబడిన డబ్బు, మనకివ్వబడిన సమయం, వస్తువులు, బంధుత్వాలు, ఇంకా మన నోటి మాటలు అన్నిటి గురించి ఒక రోజున మనం లెక్క చెప్పాల్సిందే. ఆయన సర్వలోక న్యాయాధిపతి. అందువల్ల ఆయనకివ్వవలసిన గౌరవము, ఘనత, ఆరాధన తండ్రికిచ్చే ఘనతతో సమానమైంది. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అని స్పష్టంగా చెప్పబడింది. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ యేసుక్రీస్తును నిరాకరించటం అనేది సాధ్యం కాదు. కుమారునికి ఇవ్వబడే ఘనత ద్వారా తండ్రి ఘనపరచబడుతున్నాడు అని స్పష్టంగా చెప్పబడిన వాక్యం ఇది. యేసుప్రభువే ఆ మాట చెప్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు యేసు యొక్క నామము అన్ని నామముల కన్నా హెచ్చింపబడిందని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:11 చూస్తాం. అంతేకాదు, కొందరుంటారు యెహోవా సాక్షులు అని. వారు చెప్తారు, మనం యేసుప్రభును కాదు, దేవుడు అనుకోవాల్సింది యెహోవాయే దేవుడు అని. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, కుమారుణ్ణి ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అని. ఇలాంటి అబద్ధ బోధలకు మనం దూరంగా ఉండాలి. డాక్ట్రిన్ తప్పైతే, అంటే సిద్ధాంతం తప్పైతే రాంగ్ ఫౌండేషన్ మీద ఇల్లు కడుతున్నట్లే. ఒక్క సిద్ధాంతం తప్పుగా అర్థం చేసుకుంటే మిగతావన్నీ కూడా తప్పైపోతాయి. అందుకే మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఇక 24వ వచనానికి వస్తే, విశ్వాసి పొందే నిత్య జీవపు ధన్యతను గురించి మాట్లాడుతున్నారు ప్రభు. చాలా అద్భుతమైన వచనం ఇది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు అని ప్రభు అంటున్నారు. ఇక్కడ ప్రభువు నిత్య జీవం పొందును అని అనట్లేదు, నిత్య జీవం కలవాడు అని చెప్తున్నారు. అంటే నిత్య జీవం భవిష్యత్తులో మాత్రమే లభిస్తుందని కాదు, నిజమైన విశ్వాసి ఇప్పటి నుండే నిత్య జీవపు అనుభవంలో ఉంటాడు అని. ఇంకా ప్రభు చెప్తున్నారు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని. ఇది ఇంకా అత్యద్భుతమైన వాగ్దానం. క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఇప్పటికే మారిపోయిన స్థితిలో జీవిస్తారు. పాప శిక్ష నుండి కృపలోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి దాటి ఉండటం మనందరికీ అనుభవమే. ఈ వచనాలలో యేసుక్రీస్తు ప్రభుని గురించి 3 మహిమగల సత్యాలను మనం గ్రహించాం. ఆయన జీవం అనుగ్రహించేవాడు, మరణముపై అధికారం గలవాడు, ఆయన సర్వలోక న్యాయాధిపతి, తీర్పు తీర్చే సంపూర్ణ అధికారం గలవాడు, ఆయన యందు విశ్వాసముంచు వారికి నిత్య జీవంను అనుగ్రహించువాడు, వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు అనే మాటలు మనం గ్రహించగలిగాం కదా. ఆయన మాట విని ఆయన యందు విశ్వాసముంచిన వారికి నిత్య జీవము నిశ్చయమైనదని ఈ వచనాలు మనకు గొప్ప ఆదరణను, నిరీక్షను ఇస్తున్నాయి. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అనే ప్రభు వాగ్దానము ప్రతి విశ్వాసి హృదయానికి సంతోషకరమైన సువార్త. ఈ రోజు ఈ వాక్య ధ్యానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు జీవమును అనుగ్రహించువాడని, సర్వాధికారం గల న్యాయాధిపతి అని, ఆయన యందు విశ్వాసముంచు వారికి నిత్య జీవం నిశ్చయమని నేర్చుకున్నాం. కాబట్టి ప్రతిరోజు ఆయనతో సన్నిహిత సహవాసంలో నడుస్తూ, ఆయనకు ఘనత చెల్లిస్తూ, మనకు అప్పగించబడిన బాధ్యతలు నమ్మకంగా నిర్వహిస్తూ జీవించినట్లయితే అప్పుడు మన జీవితాల ద్వారా దేవుని మహిమపరిచిన వారమవుతాం. ఆయనతో సహవాసంలో ఉంటే ఆయన తాను చేస్తున్న పనులన్నీ మనకు కూడా చూపిస్తారు, మనకు కూడా తెలియచేస్తారు. ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి సాక్షులుగా నిలబడగలుగుతాం. ప్రార్థించుకుందామా? మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ ధ్యానంలో నుంచి మాకు తెలియజేసిన, వెల్లడించిన గొప్ప సత్యాలను బట్టి నీకు స్తుతులు. మరణంపై అధికారం కలిగిన వాడవు, జీవాన్నివ్వటానికి ఎంతో ఇష్టపడిన దేవుడవు, తీర్పు తీర్చే అధికారం ఉన్నప్పటికీ కూడా తీర్పు తీర్చడానికి రాకుండా రక్షించడానికి వచ్చిన మా గొప్ప దేవుడు అని నేను స్తుతిస్తా ఉన్నాం. అయితే ఒక దినాన మేమందరము ఖచ్చితంగా నీ ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉంటుండగా, గొప్ప న్యాయాధిపతిగా నేను ఎదుర్కోవలసిన వారమై ఉంటుండగా ప్రభువా, దయచేసి ప్రతి క్షణము చాలా కాన్షియస్ గా బ్రతకడానికి సహాయం చేయండి. మేము లెక్క చెప్పవలసిన వారమని ఒక స్పృహలో బ్రతకడానికి కృప చూపమని వేడుకుంటున్నాను. మాకు ఇవ్వబడిన ప్రతి తలాంతు, సమయము, సామర్థ్యము అన్ని విషయాల్లోనూ ప్రభువా జాగ్రత్తగా మేము మసలుకోవడానికి, నీ మహిమార్థమై జీవించడానికి, నీకు సాక్షులుగా బ్రతకడానికి కృప చూపమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.